అరే! ఎంబీఏ అయిపోయింది ఖాళీగున్నాం. అయ్యయ్యో! ఎంబీఏ అయిపోయింది ఖాళీగున్నామంటే ఏం జాబ్‌లే కాదులేండి. ప్లేస్‌మెంట్స్ వచ్చినియిలే. కానీ దానికి కొంచెం టైం ఉంది జాయిన్ అవ్వడానికి. సర్లే ఏం చేస్తాంలే అని చెప్పి మనం కొంచెం కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉంటామనమాట అప్పుడప్పుడు. సర్లే బోర్ కొడుతుందని చెప్పి వంకాయ కర్రీ అయితే చేశాను. నాకొకటి అర్థం కాదు. కర్రీలు చేసేటప్పుడు చాలామంది ఏమంటారంటే దాంట్లో ఒక ప్రాణం ఉంటది అంటారు. అంటే ఇష్టంతో చేస్తే ఏదైనా సరే టేస్టీగా వస్తుందంటారు. మరి దాని గురించి ఎంత నిజమో నాకైతే తెలీదులే గానీ, అది మాత్రం అయితే ఖచ్చితంగా నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇష్టంతో చేస్తే ఏదైనా సరే చాలా సూపర్‌గా అయితే వస్తుంది. ఏదో జస్ట్ బోర్ కొడుతుందయితే ట్రై చేశాను. ఏముంది మమ్మీకి ఒక రోజు కూరొండే పనైనా తప్పుద్ది గదా! కొంచెమైనా సరే అని చెప్పి కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. మరి ఈ కర్రీ అయితే ఎలా వచ్చిందో ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక ఈ కర్రీ నచ్చితే ఈ స్టైల్‌లో కావాలంటే గనక మీరు కామెంట్ చేస్తే గనక ఖచ్చితంగా నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఏముంది ఖాళీనే గదా! ఈ జస్ట్ ఒక 3 మంత్స్ వరకు చిల్ అవుదాం. తర్వాత కూడా చేద్దాం కంటెంట్ క్రియేషన్. అంటే ఈ వంటలు కాదులే పద్దాక ఈ వంటలు చేసుకుంటా కూర్చోలేం కాబట్టి ఏదో ఒక లైఫ్ స్టైల్ వీడియోస్ అని ఇంట్రెస్టింగ్‌గా అయితే చేద్దాం. మరి ఈ కర్రీ అయితే చూసేయండి. చాలా సూపర్‌గా అయితే వచ్చింది. మరి మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి చేసేద్దాం.